హా ఏమండి? అదేంటండి, ఇందాక నేను చెప్పాను కదా, అలాగే చెయ్యండి. హా సరే మరి ఉంటాను. ప్రతిదీ నన్ను అడిగి చెయ్యాలేమో. ఏంటమ్మా? మీ అల్లుడు గారు ప్రతిదీ నన్ను అడిగే చేస్తారు. ఏ నేను చాలా తెలివైనోడినని చెప్తారు కదా, ఆ మాత్రం ఆలోచించుకోలేరా? అదే కదమ్మా, ఆయనతో పడలేకపోతున్నాను. ఏదో తెలివైన పిల్లవు గనక సరిపోయింది. ఇంత అమాయకమైన మొగుడుతోటి ఎలా పడుతున్నావో ఏంటో. ఏంటి సునందా, ఏం మాట్లాడుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇప్పుడు నేనేమన్నాను? అమ్మాయి అన్నదానికి ఊకొట్టాను. అమ్మాయిని తిట్టి మందలించాల్సింది పోయి అమ్మాయి అన్నదానికి ఊకెడతావా? మరి అన్నీ అడుగుతున్నారంట. మన అమ్మాయికి ఉన్నదే చిన్న బుర్ర. అన్నీ అడిగితే మన కూతురు బుర్రేం పని చేద్దే? అల్లుడు గారికి తెలివితేటలు లేక ఆలోచించుకునే బుర్రలేక కాదే. ఎంత తెలివైన భర్త అయినా భార్యకి ఒక మాట చెప్పి చేస్తాడు. పైగా సలహా ఏమైనా ఉంటే చెప్పమంటాడు. దాన్ని కొంతమంది ఆడోళ్ళు లోకుగా తీసుకుంటారు. ఇప్పుడు మన సిరి కూడా అదే చేస్తుంది. దాన్ని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు. చూడమ్మా సిరి, భర్త ఏదైనా సలహా అడిగాడనుకో, నీకు తోస్తే చెప్పు, అంతేగాని చిరాకు పడకూడదు. ఇది అలా అలవాటు అయిపోయింది అనుకో అమ్మా, ఆయన ఏది చెప్పినా నీకు విసుగ్గానే ఉంటది. అల్లుడు గారు నిన్ను సలహా అడిగారంటే నీకు చాలా గౌరవం ఇస్తున్నట్టు. ఆ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి గాని పాడు చేసుకోకూడదమ్మా. అయ్యో నాన్నగారు, ఇదేంటి నేను ఇలా ఆలోచించాను? ఈసారి ఇంకెప్పుడు ఇలా చేయనండి. సరేనమ్మా.